హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ యువర్ మ్యాగీ మేఘనా. సో ఈ రోజు మన వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మేడారం జాతరలో మేము ఎట్లుంటామో మొత్తం రాగా పెట్టేశాను. సో ఇలా ఉండాలి అలా ఉండాలి అని కాకుండా మేము మొత్తం న్యాచురల్ గా ఎలా ఉంటామో అలానే పెట్టాను. మా ఫ్యామిలీ అంతా ఒకే టైంలో వెళ్తామన్నమాట. ఇంకా ఫ్యామిలీ అంతా ఫన్ ఎలా ఉంటుందో మీరు ఫుల్ లెంత్ వీడియో అయితే చూసేయండి, ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఫన్ ఉంటుంది. మేమైతే ఆర్టీసీ బస్ లో వెళ్ళాము. లేడీస్ కి అయితే ఫ్రీ, ఇంకా జెంట్స్ కి 250 అలా టికెట్ తీసుకున్నారు. మేమైతే వెడ్నెస్డే వెళ్ళాం. కరెక్ట్ జాతర జరిగే టైం, సారలమ్మ వచ్చే టైం కి అయితే వెళ్ళాం. అప్పుడైతే ఓన్ వెహికల్స్ ని అలో చేయరు కాబట్టి ఇంకా ఆర్టీసీ అయితే బెస్ట్ అని చెప్పేసి ఆర్టీసీ బస్ లో అయితే మేము వెళ్ళాం. మేడారం వెళ్లే దారిలో ఫస్ట్ గట్టమ్మని దర్శించుకొని తర్వాతనే మేడారంకి వెళ్ళాలి. ఇంకా మేమైతే మేడారం బస్ స్టాండ్ లో అయితే దిగిపోయాము. ఇవన్నీ మా ముల్లే మూట అన్ని ఉన్నాయన్నమాట. ఇంకా 3 days ఉంటాం మేము. 3 days కి సరిపడా రైస్ కానివ్వండి, డ్రెస్సెస్ కానివ్వండి అన్ని అయితే ప్యాక్ చేసుకొని పెట్టి, నేను పెళ్లికి ముందు వెళ్ళాను. పెళ్లి తర్వాత మేడారం వచ్చినప్పుడు నేను ప్రెగ్నెంట్ గా ఉన్నాను, అప్పుడైతే వెళ్ళలేదు. అప్పుడే పాప అయితే పుట్టిందన్నమాట. ఇప్పుడు అశ్వికి ఇంకా విక్కీకి అయితే అసలు మేడారం చూడడమే ఫస్ట్ టైం అన్నమాట. సో జాతర టైంలో ఇంత రష్ ఉంటారని చెప్పేసి విక్కీ అయితే లిటరలీ ఫుల్ షాక్ అయిపోయిండు. అసలు కొంచెం స్పీడ్గా నడిచినా ఒకరికొకరికి తాకుతున్నాం, అంత బాగున్నారు. ఇంక ఇట్లయితే వర్కౌట్ కాదని చెప్పేసి 500 ఇచ్చి ఒక ఆటో అయితే మాట్లాడుకున్నాం. ఇంకా అందరం కలిసి కూర్చొని లగేజ్ బ్యాగ్స్ అన్ని మీద పెట్టుకున్నాం. అయినా వాడు సగంకే దింపేసిండు. ఇంకా ఈ బ్రిడ్జ్ అయితే దాటి వెళ్లాల్సి ఉంటది. మా డాడీ వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా మా తాత ఏ ప్లేస్ కి అయితే తీసుకెళ్లేదో ఇప్పుడు మా డాడీ కూడా మమ్మల్ని అదే ప్లేస్ కి తీసుకెళ్తాడు. సో మేము ఏంటంటే మామిడి చెట్లు ఆ ప్లేస్ దగ్గర అయితే ఉంటాం. మా తాతయ్య ఏంటంటే అక్కడే ఉండనిచ్చేవారట. సో మేము ఇప్పుడు కూడా అదే ప్లేస్ కి అయితే వెళ్తాము. ఇంత ముందుకు ఇంతమంది జనాభా లేరు. తెలంగాణ వచ్చిన తర్వాతకి చాలా ఇంక్రీజ్ అయ్యిల్లు. అండ్ ఇప్పుడు ఇంకా అంటే ఇంకా ఇంక్రీజ్ అయ్యిల్లు. లక్షల నుంచి కోట్ల మంది వరకు అయితే ఇంక్రీజ్ అయిపోయిల్లు. ఇంతకు ముందు చెట్ల కింద అలా ఉండేవాళ్ళం, ఇప్పుడు అంటే మొత్తం కమర్షియల్ అయిపోయింది. సో మేమైతే ఈ షెడ్ అయితే రెంట్ కి తీసుకున్నాం. పర్ డే 1000 అలా పడింది మాకైతే. సో నెక్స్ట్ డేకి ఇంకా జంపన్న వాగు చూడండి, కలకలలాడిపోతుంది. ఎంత మంది జనాభానో అసలు ఇక్కడ నేను చూపిస్తున్న ప్లేస్ లో ఇంకా తక్కువ ఉన్న చోట మేమైతే వెళ్ళాము. కొంచెం ముందుకెళ్తే బ్రిడ్జ్ దగ్గర అయితే ఎంత మంది అంటే లిటరల్లీ కొన్ని లక్షల కోట్ల మంది అందరు కలిసి ఇక్కడే ఉంటారు, అంతమంది జనాభా. ఇంకా మేమైతే అందరం స్నానానికి అయితే రెడీ అయిపోయినాం. ఇంకా మేము పోయిన డే నుంచి ఎప్పుడు జంపన్న వాగులా దిగుతామా, ఎప్పుడు తెల్లారుతుందో, ఎప్పుడు ఎండ వస్తుందా అని వెయిట్ చేస్తాను. ఎందుకంటే మా ఫ్యామిలీ అందరం కలిసి ఎంజాయ్ చేసే ప్లేస్ అదన్నమాట. స్నానానికి వెళ్లే ముందు ఏంటిదంటే ఒకరికొకరు పసుపు బొట్టు పెట్టుకొని మొక్కుకొని కొబ్బరికాయ కొట్టి సో జంపన్న వాగులోకి అయితే దిగుతారు. ఇంకా ఫ్యామిలీలో చాలా మంది ఉన్నారు, ఒక 20-30 మెంబర్స్. వాళ్ళందరూ గ్యాదర్ అయ్యేసరికి టైం పడుతుంది కదా, అందుకని మేము ఆడోళ్ళం అయితే అక్కడ నిలబడి చూస్తాం. ఇంకా ఆల్రెడీ బాల్ తోని ఆట కూడా స్టార్ట్ చేసిళ్ళు బాయ్స్ అయితే. ఇంకా మేమైతే మంచిగా నిల్చొని చూస్తున్నాం. ఇప్పుడు అశ్వి పాపని అయితే లోపలికి తీసుకొని పోతున్నాడు. ఫస్ట్ టైం విక్కీ కూడా జంపన్న వాగులో కానివ్వండి, పాప కూడా జంపన్న వాగులో ఇదే ఫస్ట్ టైం. ఇంత వాటర్ ఇలా ఉన్నాయి, ఈ కలర్ ఉన్నాయని అనుకోకండి. జంపన్న వాగులో మునిగితే మనకున్న ఏదున్న నెగిటివ్ ఎనర్జీ కానివ్వండి, అనారోగ్యం కానివ్వండి అన్ని తొలగిపోతాయి. అంత పవిత్రమైన నీళ్ళు అన్నమాట ఇవి. సో వాటర్ కూడా ఎప్పుడు ఫ్లో ఉంటుంది. ఆ ఫ్లో తోటి వాటర్ ఫ్రెష్ వాటరే వస్తూ ఉంటాయి. ఇవి వాటర్ ఒక సైడ్ వెళ్తూనే ఉంటాయి. ఇంకా పాపనైతే ఆడిస్తున్నాడు. పాప కొంచెం ఇదే ఫస్ట్ టైం కదా, నీళ్ళు అయితే చల్లగా ఉండే. మేమైతే మంచిగా ఒడ్డున నిలబడి చూస్తున్నాం పాప ఎలా ఆడుతుంది. ఇంకా వాళ్ళందరూ బాల్ తోనే ఆడుతున్నారు, వాలీబాల్ లాగా ఆడుతున్నారు. ఇంకా వాళ్ళ ఆటనైతే చూస్తున్నాం. మా వాళ్ళు ఇంకా కొందరు వచ్చేది ఉంది. వాళ్ళందరూ వచ్చినాక ఇంకా దిగుదామని చెప్పేసి మేమైతే చూస్తూ ఉన్నాం. సో ఈ గ్యాప్ లో మా తమ్ముడు, విక్కీ, ఇంకా మా మరిది వీళ్ళందరూ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు వాటర్ లో. మినిమం ఒక 2-3 hours ఆ జంపన్న వాగులోనే అయిపోతుంది మాకు. మరి రిషికన్న చూడండి వాటర్లో దిగడానికి భయపడతాను కానీ అక్కడ వాళ్ళు ఆడుతుంటే హాయ్ హాయ్ అని చెప్తున్నాడు. సో చూస్తుండగానే మా ఊళ్ళకి ఒక్కొక్కరికి ఇంకా పూనకాలు వచ్చేసినాయి. ఇంకా ఫ్యామిలీ అంటే ఇలాంటివన్నీ ఉంటాయి, అందరికీ సహజం. సో మా ఫ్యామిలీలో చాలా మందే ఉన్నారు దేవుడు వచ్చేవాళ్ళు. జంపన్న వాగులో ఏంటంటే వాగులో దిగగానే దేవుడున్న వాళ్ళకి దేవుడైతే మీదికి వస్తుంది అన్నట్టు. సో ఇంకా వీళ్ళ దేవుళ్ళ ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పటికైనా ఆడుదామా, ఇప్పటికైనా ఆడుకుందామా అన్న రేంజ్లో ఉన్నాం మేమైతే. ఎందుకంటే అక్కడ ఒక్కరి కష్టాలు ఒక్కరు చెప్పుకోవడంలోనే మాకు టైం అంతా అయిపోయింది. ఒక 1 hour అక్కడే అయిపోయింది. ఇంక ఇప్పటికైనా ఆడుదాం కదా అని చెప్పేసి అందరం డిస్కస్ చేసుకుంటున్నాం. అండ్ ఒక్కొక్కరు ఒక్కొక్క కార్డు ఉన్నారు.
అందరం ఒక కాడ గ్యాదర్ ఇంకా ఆడుకుందామని చెప్పేసి మేమైతే ప్లాన్ అయితే వేసుకుంటున్నాం. ఫస్ట్ అయితే బాల్తో స్టార్ట్ చేద్దాం, వాలీబాల్ లాగైతే ఆడదామని చెప్పేసి డిసైడ్ అయినాం. ఇంకా అందరం బాల్ పట్టుకొని అయితే ఆడుతున్నాం. అండ్ ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఉన్నారు. ఒక 100 to 200 మీటర్ సర్కిల్ వరకు మొత్తం మా వాళ్ళే గ్యాంగ్ అంతా ఉన్నాము. ఇంకా వాటర్ తోటి కొన్ని గేమ్స్ అయితే అలా ఆడుకుంటున్నాం. ఇంకా పాపకు ఫస్ట్ టైం కదా, పాపతో కూడా ఇంకా ఆటలు అయితే మామూలుగా లేవు. పాపం అది కొంచెం సేపు అయిన తర్వాత వాటర్ చల్లగా అనిపించి ఇంకా భయపడడం స్టార్ట్ అయింది. ఇంకా కొందరు దేవుడు చెప్పించుకుంటూనే ఉన్నారు. ఇక మా ఆట మాదే అన్నట్టుగా మేము ఆడుకుంటున్నాం. సో ఫస్ట్ బాల్ ఆడదామా అని చెప్పేసి, వాలీబాల్ లాగా ఆడదామా అని చెప్పేసి మేము అందరం ఒకరినొకరిని పిలుచుకొని గ్యాదర్ అవుతున్నాం. చిన్నప్పటి నుంచి కూడా మా ఫ్యామిలీ అందరం కలిసి ఖచ్చితంగా వెళ్ళే జాతర అంటే ఈ మేడారం జాతర. అసలు అందరం కలిసి వెళ్తాం. ఇంకా అందరం కలిసి వెళ్ళినాక ఈ వాగులో మా ఆటలు కానివ్వండి, ఇంకా జాతరలో ఆ టైం స్పెండ్ చేసే విధానం కానివ్వండి, మంచిగా ఎంజాయ్ చేస్తాం. సో అన్ని దేవుళ్ళ లాగా ఈ దేవత అయితే కాదు. ఈ దేవత దగ్గర ఏంటిదంటే ముక్కు ఉంటుంది, సుక్కు ఉంటుంది, దావత్ ఉంటుంది. సో ఆ దావత్తో ఎంజాయ్ చేసుకుంటా భక్తి కూడా ఉంటుంది అన్నట్టు. అంత డిఫరెంట్ అన్నట్టు మన తెలంగాణ కల్చర్ లో ఇలా సమ్మక్క సారక్క జాతర ఉండడం మనం బ్లెస్డ్ అని చెప్పుకోవాలి. యాక్చువల్ గా అసలు ఏ స్టేట్ లో కూడా ఇంత ఎంజాయ్మెంట్ ఉండదేమో. సో నేను వాయిస్ రికార్డ్ చేస్తున్నా. నేను యాక్చువల్ గా కొంచెం వేరే ప్లేస్ లో ఉండి రికార్డ్ చేస్తున్నా. మీకు చిన్న హార్న్ సౌండ్స్ వినపడచ్చు, కాకపోతే నా కోసం ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. ఇంకా వాటర్ లో ఉండి ఏ గేమ్స్ అయితే ఆడాలో అవి ఆడుతున్నాం. అండ్ మేము ఆడుతుంటే ఈ తాడైతే కనబడింది అన్నట్టు. సో ఇంకా తాడు గుంజుకునే ఆట ఆడదామా అని చెప్పేసి మేమైతే ఆడుతున్నాం. మేమే విన్ అయిపోయామన్నమాట. నెక్స్ట్ టైంకి కూడా మళ్ళీ గర్ల్స్ వర్సెస్ బాయ్స్ అని ఆట ఆడుకుంటున్నాం. బాయ్స్ గుంజుతున్నారు, మేము గర్ల్స్ గుంజుతున్నాం. ఎంతైనా వాళ్ళ బలం ముందు మన బలం తక్కువనే అయినప్పటికీ మేమే విన్ అయినాం అన్నమాట. సో ఇక్కడైతే ఇంకా చాలా మంది బాయ్స్ అయిపోయి ఇంకా మేమైతే గుంజలేకపోతున్నాం, ఇంకా ఓడిపోతామని అనుకుంటున్నాం. మా ఊరుడు అరుపులు చూసేసి ఇంకా మా వాళ్ళు ఎక్కడెక్కడైతే ఉన్నారో అందరు వచ్చేసి ఇంకా అబ్బాయిలు కూడా మాకే గర్ల్స్కే సపోర్ట్ చేస్తున్నారు. ఫైనల్గా మళ్ళీ మేమే విన్ అయ్యామన్నమాట. సో ఇంకా మంచిగా అనిపించింది, చాలా అంటే చాలా ఎంజాయ్ అనిపించింది. చాలా డేస్ తర్వాత ఫ్యామిలీతో ఒక మంచి టైం స్పెండ్ చేసిన ఫీలింగ్ అయితే వచ్చింది. డస్ట్, పొల్యూషన్, ఎండ, మంచి గాలి కాదు, ఇవన్నీ పక్కకు పెడితే మంచిగా దేవుని దగ్గరికి వెళ్ళినాం. అక్కడ ఎంత వాతావరణం ఉన్నా మనం అందరం యాక్టివ్గానే ఉంటాం, హెల్తీగానే ఉంటాం. ఎందుకంటే దేవతనే మొత్తం చూసుకుంటుంది. తను వనదేవత కాబట్టి వచ్చిన భక్తులకు ఏ హాని కలగకుండా చూసుకుంటుంది. ఇంకా వీటితో అన్నిటితో పాటు మంచిగా తినుకుంటూ, మంచిగా తాక్కుంటూ, మంచిగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడం కూడా. తినేవాళ్ళు తింటారు, తాగే వాళ్ళు తాగుతారు, ఎంజాయ్ చేసే వాళ్ళు చేస్తారు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళుండి ఇంకా దేవుణ్ణి కూడా కొలవడమే ఈ జాతరలో ఉన్న స్పెషాలిటీ. ఇంకా మొత్తం ఇది థర్డ్ టైం అన్నమాట. మళ్ళీ థర్డ్ రౌండ్ కూడా ఆడాము. ఇంకా ఇప్పుడైతే మేము అపోజిట్ సైడ్ వచ్చేసాం. ఇంకా మాకు అపోజిట్ కొందరు ఉన్న వాళ్ళైతే తాడైతే లాగుతున్నారు. సో అంటే ఇది మేము మా ఫ్యామిలీకి ఇంకో ఫ్యామిలీ వాళ్ళు ఆపోజిట్ వాళ్ళైతే తాడు లాగుతున్నారు. ఇంకా ఫైనల్ గా ఇప్పుడు కూడా మేమే విన్ అయ్యాం గైస్. భలే అనిపించింది. మన వాళ్ళు ఆడే కంటే బయట వాళ్ళతో మంచిగా ఛాలెంజింగ్ అనిపించింది. ఇంకా బాయ్స్ మీరు ఆడుకోండి నైనా అని చెప్పేసి మేమైతే వాగులో మంచిగా 3 మునుగులు అయితే మునిగినాం. సో జంపన్న వాగులో ఏంటంటే 3 times అయినా 5 times అయినా ఇట్లా మునగాలన్నమాట. సో మేమైతే ఇంకా అందరం కొంచెం అయితే ఆడుకున్నాం. పాపనైతే పంపించేసిన అమ్మ వాళ్ళతోని. ఇంకా పాప చాలాసేపు వాటర్లో ఉంటే కూడా మంచిది కాదు కదా, జలుబు అవుతుంది అట్లా అని చెప్పేసి పాపనైతే పంపించేసినాం. ఇంకా మేమైతే ఆడుకుంటున్నాం. 2 ఏళ్ళకి ఒక్కసారి గైస్ ఈ మాత్రం ఎంజాయ్ ఉండాలి కదా. మరి మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయినాం. ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాతకి మేమైతే కొంచెం బయటకు వచ్చి ఐస్ క్రీమ్ అయితే తిన్నాం అనమాట. ఫుల్ ఎండ కొడుతుంది. సో షెడ్లు అయితే ఉండలేకపోయినాం అన్నమాట. సో ఇంకా నైట్ టైం కోడిని తీసుకొద్దామని చెప్పేసి అట్లా కొంచెం రోడ్ మీదకి అయితే వెళ్ళాము. ఎంతమంది జనాభా అసలు మొత్తం చీమల్లాగా కనిపిస్తారు మాకైతే. ఇంత కోట్ల మంది అసలు ఎక్కడి నుంచి వస్తారు అని అనిపిస్తుంది. ఆల్మోస్ట్ నైట్ అయిపోయిందన్నమాట. అప్పటికే 5:30 అలా అవుతుంది. ఆ టైంలో ఇంకా హెలికాప్టర్స్ కానివ్వండి, డ్రోన్స్ కానివ్వండి, అసలు న్యూస్ రిపోర్టర్స్ కానివ్వండి, అసలు ఎంత అంటే ఆ మొత్తం లైవ్ చూపించేస్తున్నారు అందరూ. ఎంత జనాభా అంటే కొంత కోట్ల జనాభా మొత్తం ఇక్కడే ఉన్నారు. ఆల్మోస్ట్ మన తెలంగాణ అంతా ఇక్కడే ఉందన్నట్టు అనిపిస్తుంది. ఇంకా కోడిని కోసుకొని అయితే వచ్చినాం. సో ఇప్పుడు అక్కడ కట్టెల పొయ్యి మీద అయితే చేస్తున్నాం. మేమైతే స్టవ్ అయితే ఏం తీసుకెళ్ళలేదు, ఎందుకంటే అన్ని మూటలు మోసుకుంటూ పోవాలంటే చాలా రిస్క్ అవుతుంది కదా. మేము వెళ్ళి మంచిగా కోడిని అయితే కోసుకొని వచ్చినాం. ఇంకా మంచిగా ఒక చిన్నగా పులావ్ టైప్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను, కానీ మా మమ్మీ చెప్పకుండానే కర్రీ వండేసింది గైస్. ఇంకా బాస్మతి రైస్ ఉన్నాయి, ఏం చేద్దామని చెప్పేసి చిన్నగా కుష్కా టైప్ చేద్దాం, లైక్ ప్లెయిన్ పులావ్ టైప్
ఇంకా బగారా టైప్ ఎలా అనుకుంటే అలా అనుకోండి. సో అలా అయితే చేద్దామని చెప్పేసి ఒక ప్రయోగం అయితే చేస్తున్నాను కట్టెల పొయ్యి మీద. నేను ఒక వైపు వంట చేస్తుంటే ఇంకా మా పాప అయితే అందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఉంది. ఆ చిన్న ఒక లైక్ పీక టైప్ తీసుకున్నది, దానికి ఊదడం రాకపోయినా అది చిన్నగా ఊ ఊ అనుకుంటూ అందరినీ నవ్విస్తూ ఉంది. భలే ఫన్నీగా అనిపించింది. పాప కూడా మంచిగా ఎంజాయ్ చేసింది, అసలు సతాయించలేదు. సో అంతలోపు ఇంకా వాటర్ అయితే ఎసరికి వచ్చేసింది. ఇంకా మంచిగా ఆల్రెడీ ఒక 10 minutes 20 minutes ముందు పక్కకు నానబెట్టుకున్న బియ్యం, ఆ బియ్యం అయితే వేస్తున్నాను. యాక్చువల్గా ఏమైందంటే ఫెయిల్ అయిపోయింది గైస్. ఎలా ఫెయిల్ అయిపోయింది అంటే గిన్నె చిన్నగా ఉంది, రైస్ ఇంకా వాటర్ ఏమో ఎక్కువ అయిపోయినాయి, ఇంకా పొంగిపోతుందేమో అనిపించింది, అయినా పొంగిపోయింది కూడా. సో ఇంకా మళ్ళీ వేరే గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసాము. అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి అన్నట్టుగా అయిపోయింది. యాక్చువల్గా మంచిగా గిన్నె పెద్దదే చేస్తారేమో అనుకున్నాం. సో ఇక్కడికైతే ఈ డే అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ డేకి ఇంకా మేమైతే దర్శనానికి వెళ్తున్నాం. అత్తమ్మ వాళ్ళు కూడా వచ్చారు. పాపకైతే మళ్ళీ గుండంలో స్నానం చేసి పాపకైతే మేమైతే గుండు చేపించాం కళ్యాణ కట్ట వద్ద. సో ఇప్పుడు అత్తమ్మ వాళ్ళు వచ్చారు, అత్తమ్మ వాళ్ళతో మేము దర్శనానికి వెళ్తాం. అమ్మ వాళ్ళు ఆల్రెడీ ముందు రోజే దర్శనం చేసుకున్నారు. ఇంతకు ముందుదేమో థర్స్డే రోజు, ఇప్పుడు చూపించేదేమో ఫ్రైడే రోజు అన్నమాట. ఇంకా ఫ్రైడే రోజు అయితే మేమైతే దర్శనానికి వెళ్తున్నాం. ఇంకా తప్పిపోయిన శిబిరంలో కూడా చాలా అంటే చాలా ఉన్నాయి. ఆల్మోస్ట్ 24 hours ఉంటే 24 hours ఎవరో ఒకరు తప్పిపోవడం, ఆ మైక్ సెట్లో ఉర్రడం, అదే నా అసలు పడుకున్నా లేచినా నిలబడ్డా మొత్తం ఇదే అనమాట. ఇంతకు ముందుకు థర్స్డే రోజు చూపించినప్పుడు బ్రిడ్జి మీద చాలా మంది ఉండే, ఇప్పుడు ఫ్రైడే అయితే చాలా వరకు తగ్గారు. చూడండి ఇప్పుడు ఖాళీగా ఉంది, కానీ థర్స్డే రోజు చూపిస్తే ఫుల్ ఉన్నారు. సో మేమైతే దర్శనానికి వెళ్తున్నాం. ఇక్కడ ఉన్న భక్తులు కూడా అందరు ఎక్కడున్నారు అని అంటే ఇప్పుడు దర్శనం పోయే దారులు ఉన్నారు. మేమైతే దర్శనానికి వెళ్తున్నాం. చూడండి దర్శనానికి పోయే దారిలో ఎంత మంది ఉన్నారో, ఫుల్ అంటే ఫుల్ మంది ఉన్నారు. డెవలప్మెంట్ అన్నారు, కానీ అసలు ఇదివరకు ఎలా ఉందో నాకైతే అలానే అనిపించింది. కొత్తగా డెవలప్ చేసినట్టుగా అయితే ఏం లేదు. ఏంటంటే కొంచెం ఆర్చులు మార్చారు అంతే. ఇంకా మేము అందరం అయితే ఇంకా అందరం కలిసి కట్టుగా ఇంకా దర్శనానికి అయితే వెళ్తున్నాం. ఇంకా చూడండి అసలు ఈ అమ్మ వచ్చింది, వికి వాళ్ళ అమ్మమ్మ ఎంత ధైర్యం చేసింది. ఇంత మందిలో కూడా ఆ తల్లిని ఖచ్చితంగా దర్శనం చేసుకుంటా అని చెప్పేసి వచ్చింది. నాకైతే ఫుల్ భయమైంది. ఎందుకు భయమైంది అంటే అయ్యో ఎట్లా దర్శనం చేసుకుంటది ఈ అమ్మ అని చెప్పేసి నాకు మొత్తం ఆ అమ్మ మీదనే టెన్షన్ ఉండే అన్నమాట. చిన్నపిల్లలు ముసలోళ్ళు అసలు రాకూడదు అని అనౌన్స్ చేస్తున్నారు, కానీ అమ్మ ఏమో దర్శనం చేసుకుంటా అంటుంది. ఎట్లా అని నాకు అదే టెన్షన్ అయిపోయింది. ఇంకా ఎట్లా లాస్ట్ దర్శనానికి అయితే వచ్చాం గైస్. ఇక్కడ లైన్లో బయట నిలబడ్డాం. అసలు ఎంత మంది అంటే అసలు చెప్పలేనంత మంది. ఇంకా తొక్కిసలాట బాగా అయిపోయింది. అసలు అందరూ కింద పడుతున్నారు, ఒకరి మించి ఒకరు తొక్కుకుంటూ వెళ్తున్నారు. అసలు ఇంత కోట్ల పబ్లిక్ ఎట్లొచ్చిల్లో ఏమో. నేనైతే అటు ఇరుక్కపోయినా అన్నమాట. నన్ను అందరూ ఒత్తి అది చేసిళ్ళు. అత్తమ్మ ఒక కాడ, నేను ఒక కాడ, విక్కి కాడ. అసలు విక్కినైతే ఒక ఆయన నెట్టేసిండు. అంత ఆగమాగం అనిపించింది. అసలు వామ్మో తల్లి ఏంది ఇంతమంది ఏంది అన్నట్టుగా అనిపించింది. నేను ముందుకు వచ్చాను, నా జుట్టు ఏమో వెనక్కి ఇరుక్కపోయింది. నా జుట్టును గుంజుకోలేక అదైపోయాను. నా జుట్టు చూడండి, నేను చూడండి అసలు ఎలా ఉన్నానో. అసలు అంతమంది ఉన్నా కూడా ఇంకా మేము ఎంత తొక్కిసలాట జరిగిన ఒకరినొకరు నెట్టుకున్నా కూడా ముందుకెళ్ళి గద్దెని ముట్టుకో అక్కడ బెల్లం వేసాము. మళ్ళీ రిటర్న్లో కూడా వాళ్ళు ప్రసాదంగా ఇచ్చిన బెల్లం కూడా తీసుకున్నాము. సారలమ్మ గద్దెకాడ మంచిగానే జరిగింది, సమ్మక్క గద్దెకాడనే మంచిగానే జరిగింది. అంటే మంచిగా అంటే చాలా మందితోని మొత్తం అటు ఇటు చేయడం, అసలు నాకైతే శ్వాస రాకపోవడం, అలా మొత్తం కళ్ళు తిరిగినట్టు అయిపోయింది. ఫుల్ ఆఫ్ స్వెట్. ఇంకా మా అందరికంటే అమ్మమ్మ బెటర్ అనిపించింది. అంతమందితో కూడా ఫైటింగ్ చేసి మరీ దేవతనైతే చూసేసింది ఎట్ లాస్ట్. ఇంకా బయటికి వచ్చాక కొంచెం జుట్టు సరి చేసుకొని మంచిగా అత్తమ్మ అయితే బొట్టు పెట్టింది. ఇప్పుడు కొంచెం రిలాక్స్గా అనిపించింది. అమ్మ ఎట్ లాస్ట్ దర్శనం అయితే అయ్యింది. మేమైతే జస్ట్ 1 hour దర్శనం కంప్లీట్ చేసుకొని మళ్ళీ మేము ఉన్న ప్లేస్కి అయితే వెళ్ళాము. మేమున్న ప్లేస్ టు ఈ గద్దెలు మినిమం 1 to 1.5 kilometers ఉంటుంది, అంత దూరం. ఇంకా మంచిగా అయితే మొక్కుకున్నాను. కాకపోతే చాలా రిస్క్ అయితే అనిపించింది. మళ్ళీ ఒకసారి అయితే వెళ్ళాలి, మంచిగా భక్తులు ఎక్కువ లేని టైంలో కూడా వెళ్ళి చూడాలి అనిపించింది. కాకపోతే ఇప్పుడున్నంత సందడి, ఇప్పుడున్నంత మహిమ ఇప్పుడున్నట్టుగా ఉండరు. కాకపోతే
అప్పుడు కూడా చూడాలి, ఒక ఫీలింగ్ ఉంటుందని అనిపించింది. ఇంకా దేవుళ్ళు అయితే సాటర్డేకి వెళ్ళిపోతారట. దేవుళ్ళందరూ గద్దెల మీద ఉన్నప్పుడు మాత్రం ఆ మహిమ అనేది ఉంటుందని చెప్పేసి మా తాత ఉన్నప్పటి నుంచి చెప్తాడు. ఇప్పుడు ఇంతమంది కోట్ల మంది వచ్చేది కూడా ఆ మహిమ కోసమే. సో మేము లక్కీగా వెళ్ళిన ఫ్రైడే రోజు అయితే సారలమ్మ ఉంది, ఇంకా సమ్మక్క ఉంది, పగిడిద్దరాజు, గోవిందరాజులు అందరూ గద్దెల మీద ఉన్నారు. అప్పుడు మాకు మంచిగా దర్శనం అయింది అనిపించింది. ఎట్ లాస్ట్ ఒకటి చెప్పాలంటే సోల్ సాటిస్ఫై అయిందన్నమాట. అంత మందిలో వెళ్ళినా కూడా, అంత దూరం నడిచినా కూడా ఇంకా అక్కడ మొక్కుకుంటే ఏదో ఫీలింగ్ లైక్ గూస్ బంప్ ఫీలింగ్ అయితే వచ్చింది. మేమైతే సాటిస్ఫై. నేనైతే నా బాధ నేను చెప్పుకుంటున్నా, దాంట్లో ఇరుక్కపోయినాం, ఎట్లా అయిపోయినాం కదా అని చెప్పేసి ఒకరికొకరు డిస్కస్ చేసుకుంటున్నాం అన్నమాట. కొంచెంసేపు ఆగి థమ్స్అప్ దాగి రిలాక్స్ అయ్యాము. దాని తర్వాతకి మేము కూడా మంచిగా మొక్కుకొని కోడిని అయితే కట్ చేసుకొని ఇంకా మేము ఉన్న ప్లేస్ కి అయితే వెళ్ళాము. ఇక్కడ బోనాల్లా కూడా చేస్తున్నారు, కొత్తగా చూస్తున్నా నేను. ఇంకా అత్తమ్మ వాళ్ళని కూడా మేమున్న ప్లేస్ కాడికే రండి అత్తమ్మ, అందరు ఉన్నాం, మంచిగా ఎంజాయ్ ఉంటది అని చెప్పేసి ఇక్కడికే రమ్మన్నాము. సో ఇంకా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మేము ఏదైతే తెచ్చామో ఎత్తు బంగారం అయితే జోకించుకున్నాం. నా ఎత్తు అశ్వత్ అయితే అత్తమ్మ జోకిచ్చింది. ఇంకా అది అందరికి ముత్తైదులకు పంచి పెట్టాలి కాబట్టి అందరినీ ఒక ప్లేస్ లో గ్యాదర్ అయ్యాం. మా అక్క వాళ్ళు ఒక షెడ్ లాగా తీసుకున్న దగ్గర అందరం గ్యాదర్ అయ్యాము. ఎందుకంటే ఆ ప్లేస్ లోనే గద్దెల్లాగైతే వేసాము. గద్దెలేసి అందరి బంగారం కూడా అక్కడే పెట్టామన్నమాట. ఇంకా అందరం వచ్చి ఎవరి బంగారం వాళ్ళు ముత్తైదులకు పసుపు బొట్టు ఇచ్చి ఒడిలో పెట్టడం. మా ఫ్యామిలీలో చాలా వరకు దేవుడున్న వాళ్ళే ఉన్నారు. ఆల్మోస్ట్ ఒక 10 మెంబర్స్ ఉంటారు. అందరికి బేడి ఉన్న వాళ్ళే ఉన్నారనమాట. వాళ్ళకు ఇలా పసుపు బొట్టు ఇచ్చి వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకుంటే చాలా మంచిదని చెప్పేసి అందరి నమ్మకం. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా అందరినీ వచ్చి పిలిచి ఒక కాడైతే గ్యాదర్ చేసుకొని అందరినీ రౌండ్ గా కూర్చోబెట్టాం. రౌండ్ గా కూర్చోబెట్టి అందరు ఒక్కొక్కరికి మంచిగా బొట్టు ఇచ్చి పుచ్చుకున్నాం అన్నమాట, పసుపు కుంకుమ. సో నేను పెట్టినాక వాళ్ళు రిటర్న్ పెట్టడం. దీంట్లో ఏంటంటే మా పెద్దమ్మలు, మా అత్తమ్మలు, మమ్మీ వాళ్ళు, పిన్ని వాళ్ళు అండ్ మా అక్క వాళ్ళు కూడా ఉన్నారు. అందరం బొట్టు అయితే పెడుతున్నాం ఒకరికొకరం. ఎవరైతే ఎత్తు బంగారం జోకించుకున్నారో వాళ్ళైతే ఒక్కొక్కరికి బొట్లు అయితే పెట్టి వాళ్ళ ఒడిలో పెట్టుకుంటూ ఉన్నారనమాట. నిజంగా నేను వీడియో అయితే ఎంత రాగా పెట్టేసిన అంటే యాక్చువల్గా ఇంతలా ఉంటారని ఎవరు ఇన్ఫ్లుయెన్సెస్ చూపించరు. నేనైతే మొత్తం మేమైతే ఎలా ఉంటామో, మా ఫ్యామిలీ ఇంత ఫ్రీగా ఉంటాము, ఎంత ఇలా ఉంటామని చెప్పేసి మొత్తం రాగా వీడియో అయితే పెట్టేశారనమాట. సో వీళ్ళందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఎలా అంటే డాడీ వాళ్ళ అక్క పిల్లలు అండ్ డాడీ వాళ్ళ తమ్ముళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ పిల్లలు అంటే మా బాబాయిలు, మా మేనత్త పిల్లలు, మా అక్క వాళ్ళు, మా తమ్ముడు వాళ్ళు. సో ఇదే ఫ్యామిలీ, ఒక ఫ్యామిలీ ట్రీ రొటేషన్. ఏంటిదంటే రాయపురం వెంకటయ్య నుంచి ఇక్కడ అంతా ఫ్యామిలీ వచ్చిందన్నమాట. ఆ ఫ్యామిలీ ఫీల్ అన్నమాట. చిన్నప్పటి నుంచి ఇదే ఫ్యామిలీతో ఎంజాయ్ చేసి చాలా బాగా అనిపించింది. ఈసారి విక్కీ కూడా నాతో కలిసి ఎంజాయ్ చేసిండు. అండ్ లక్కీలీ ఏంటంటే నేను 23 ఇయర్స్లో ఎప్పుడు కూడా నేను దేవత గద్దెలు అయితే దర్శనం చేసుకోలేదు. జస్ట్ జాతరకి వెళ్ళేదాన్ని, ఎందుకంటే తొక్కిసలాట ఉంటుందని చెప్పేసి మా పేరెంట్స్ అయితే జాతర దర్శనానికి అయితే తీసుకెళ్ళకపోయేది. కానీ ఫర్ ది ఫస్ట్ టైం విక్కీతోని, పాపతోని, మా అత్త మామతోని నేను వేరే ఇంటి కోడలుగా ఆ సమ్మక్క తల్లి దర్శనం చేసుకోవడం నాకు అలా రాసిందేమో అనిపించింది. యాక్చువల్గా ప్రతిసారి విక్కీ వాళ్ళు వేరే హుజరాబాద్లో ఇంకో మినీ మేడారం జరుగుతుంది, అక్కడికి వెళ్ళే వాళ్ళు. కాకపోతే ఈసారి అత్తమ్మ పెద్ద మేడారంకి మొక్కుకోవడం, ఇంకా మా ఫ్యామిలీ అందరితో వెళ్ళడం అండ్ నేను విక్కీతో దర్శనం చేసుకోవడం అనేది ఒక స్పెషల్ థింగ్ అని చెప్పచ్చు. అది ఫస్ట్ కట్ అయిపోయింది. మేమైతే సమ్మక్క సారక్క పల్లారముల్లో అని చెప్పేసి వరుతున్నాం. సో పల్లారం పంచేటప్పుడు ఇలానే ఒర్రి పల్లారం అయితే పంచాలి. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ దేవుడున్న వాళ్ళే అన్నమాట. సో అందరికి పసుపు బొట్టిచ్చి ఇప్పుడు బంగారం అయితే పంచుతున్నారు. నాకైతే ఎలా పంచాలో అయితే తెలియదు, అక్కడ ఉన్న వాళ్ళే అయితే చెప్పారు. ఫస్ట్ సమ్మక్క దేవునికి అనుకొని సమ్మక్క దేవునికి ఒడి పెట్టుకోవాలి, నెక్స్ట్ సారలమ్మ తల్లిని తెలుసుకొని నెక్స్ట్ ఇవ్వాలి. 2 times బంగారం అయితే ఒడిలో పెట్టాలి అని చెప్పేసి చెప్పారు నాతో. నాకైతే నిజంగా ఇక్కడైతే చాలా మంచిగా అనిపించింది గాయస్. అత్తమ్మ ఇక్కడికి రావడం, ఇంకా మా బంగారం ఇంతమంది ముత్తైదులకు పసుపు బొట్టిచ్చి మా బంగారం అందరి ఒడిలో పెట్టడం అయితే నాకు నిజంగా బ్లెస్డ్ అనిపించింది. అసలు అన్ఎక్స్పెక్టెడ్గా, అసలు దేనికైనా రాసి పెట్టి ఉండాలి అంటారు కదా, సో అదే అసలు రియల్ అనిపిస్తుంది నాకైతే. ఇంతమంది ఆశీర్వాదం పొందడం అయితే ద బెస్ట్ థింగ్ అని చెప్పచ్చు. మా మమ్మీ అయితే ఒక మంచి కోరిక కోరుకొని అనుకున్న పనులు కావాలి అని చెప్పేసి అందరికీ మంచిగా మొక్కి పెట్టు అని చెప్పేసి చెప్పింది. అలానే ప్రతి ఒక్కరికి కూడా అలానే మొక్కుకుంటూ పెట్టాను. అనుకున్న పనులు అయితే నేను కూడా దేవుడికి ఇచ్చేది ఇస్తానని చెప్పేసి మంచిగా అయితే మొక్కుకున్నాను. ఇంకా నిజంగా నాకైతే చూస్తున్నప్పుడు అనిపించింది అందరూ హార్ట్ఫుల్గా బ్లెస్ చేసిళ్ళు గైస్ నన్నైతే. ఎందుకంటే సో చిన్న ఏజ్లో పెళ్ళి, పాప, ఇవన్నీ నేను హ్యాండిల్ చేస్తున్నాను, ఇంకా యూట్యూబ్ ఇవన్నీ కదా. సో అందరూ అయితే
అయితే చాలా అంటే చాలా హార్ట్ఫుల్ గా బ్లెస్ చేసిళ్ళు. అండ్ ఆల్సో నాకు పాప కదా, నెక్స్ట్ నీకు బాబు రావాలి నెక్స్ట్ జాతర వరకు అని చెప్పేసి చాలా మంది బ్లెస్ చేసిళ్ళు. మీ ఫ్యామిలీతో వెళ్తే మీరు కూడా ఇలానే ఎంజాయ్ చేస్తారా గైస్? మేమైతే మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం. మా వర్షన్లో మాకైతే ఇది ఫుల్ ఎంజాయ్ అని చెప్పొచ్చు. ఫుల్ ఎంటర్టైన్మెంట్తోని ఫుల్ ఎంజాయ్ అయితే చేస్తున్నాం. సో ఇంకా అందరికీ ఒక్కొక్కరుగా పెట్టుకుంటూ వచ్చాం. మేమే కాదు, ఇంకా అక్క వాళ్ళు కూడా పెట్టుకుంటూ వచ్చారు. సో ఎవరింటి కోడళ్ళు వాళ్ళే పెడుతున్నారనమాట. ఎందుకంటే అత్తలు అందరూ తీసుకునే సిచ్యువేషన్ లో కూర్చున్నారు కాబట్టి ఇంకా కోడళ్ళు అందరూ లైన్ కట్టి బొట్లు పెట్టుకుంటూ ఇంకా బంగారం అయితే పంచుతున్నారు. నెక్స్ట్ వాళ్ళ కాళ్ళు ముక్కి ఆశీర్వాదం కూడా తీసుకొని అక్కడికైతే కంప్లీట్ అయిపోయింది. అప్పటికే నైట్ అయిపోయింది. ఇంకా మేమైతే మంచిగా జాతర అయితే ఎంజాయ్ చేయాలి కదా. కొన్ని కొనుక్కునేటివి ఉంటాయి, టాయ్స్ కానివ్వండి, జ్యువెలరీ కానివ్వండి, ఇంకా చాలా ఎగ్జిబిషన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మంచిగా ఎక్స్ప్లోర్ చేద్దామని అందరం ఫ్యామిలీ అంతా గ్యాదర్ అయిపోయి ఇంకా కట్టగట్టుకొని మేమైతే వెళ్తున్నాం. అసలు నిజంగా మహాకుంభమేళా అంటే మహాకుంభమేళా అంతే. మేడారం జాతరకు మించి ఏ జాతర రాదు. ఇంతమంది పబ్లిక్ అసలు 3 years కి ఒక్కసారి కదా. ఇంకా అందరైతే గ్యాదర్ అయిపోయారు. ఇంకా మంచిగా పిల్లల్ని అయితే ఆడిద్దాం, గేమ్స్ ఆడిద్దాం అని చెప్పేసి మేమందరం వచ్చేసాం. అశ్వి ఫర్ ది ఫస్ట్ టైం ఈ హెలికాప్టర్ ఎక్కింది. ఇంకా ఆమె ఎక్కినాక మా టెన్షన్ చూడాలి. నాకే ఫుల్ భయం అవుతుంది, ఏడుస్తుందేమో, మధ్యలో ఆపమంటదేమో, కళ్ళు తిరిగినట్టయితే ఏమో అని చెప్పేసి నాకే ఫుల్ టెన్షన్ అయిపోయింది. ఇంకా మా కొడుకులు కూడా అందరు కూర్చున్నారు. మా అక్కల మేమైతే వాళ్ళ పిల్లల సంతోషం చూసుకుంటూ మా సంతోషానికి ఇంకా హద్దులు లేవు. ఇంకా చిన్నగా తిరుక్కుంటూ ఒకటేసారి స్పీడ్ గా తిరగడం మొదలైంది. మాకైతే టెన్షన్ అయ్యిందన్నమాట. నిజంగా పాప అయితే భలే ఎంజాయ్ చేసింది. మేమైతే అక్కడ ఉండి నిలబడి చూసుకుంటూ బాయ్ బాయ్ అని చెప్పుకుంటున్నాం. నా టెన్షన్ ఏంటంటే పాపకి ఫర్ ది ఫస్ట్ టైం ఇలాంటివన్నీ ఎక్స్పీరియన్స్ చేయడం. అండ్ పాపకి ఇంకా 2 years కూడా కాదు. ఇప్పుడే పాపం భయపడుతుందేమో అని చెప్పేసి అనుకున్నాను. కాకపోతే వాళ్ళ అన్న దగ్గర కూర్చొని మంచిగా వాళ్ళ అన్న ఉన్నందుకు ధైర్యంగా మంచిగా ఆడుకుంటా ఉన్నది. మాకైతే భలే క్యూట్గా అనిపించింది. స్పీడ్గా తిరిగినప్పుడు అయితే మళ్ళీ భయమైంది. కళ్ళన్నీ వెరైటీగా కళ్ళు తిరిగినట్టు పెట్టింది. ఇంకా ఆగగానే అందరం అశ్వి దగ్గరికి ఉరికిపోయి మంచిగా పాప భలే నవ్వింది. మంచిగా అనిపించింది. అసలు పాప భయపడుతుంది అనుకున్నాం కానీ భయపడలేదు. ఇంకా పాపనైతే తీసుకున్నాను. అది భయపడకుంటుండడమే ఏదో సాధించిన ఫీలింగ్ మాకు. ఇంకా తర్వాత నెక్స్ట్ అయితే ఇంకో గేమ్కి అయితే వెళ్ళాము. ఈ గేమ్ ఆడుకో అంటే పాపం భయపడి ఏడ్చింది గైస్. ఇంకా ఆడుకోలేకపోయింది. అది ఎక్కడం, క్లైంబింగ్ చేయడం ఇదంతా తనకి తెలియదు కదా. ఇంకొకటేసారి కింద పడింది. కింద అంటే దాంట్లోనే పడి జంప్ అవ్వడం ఇలా. కాకపోతే తను ఉండలేకపోయింది. నేను వచ్చేస్తా మమ్మీ అని ఏడ్చింది. ఇంకా తీసుకొచ్చినాం. మళ్ళీ తర్వాత మళ్ళీ పోతా అని చెప్తే మళ్ళీ అయితే పంపించిన. వాళ్ళ 4 రన్నర్, ఒక్కరు కాకుండా ఒకరు 4 రన్నర్లు కేర్ చేస్తున్నారు. మంచిగా కేరింగ్ చూపిస్తున్నా కూడా పాప అయితే భయపడింది. కాకపోతే కొంచెం అయితే ఆడడానికి అయితే ట్రై చేసింది. ఇంకా తనకు కొంచెం పెద్దదైతే గేమ్స్ అన్ని మంచిగా యాక్టివిటీస్ అన్ని చాలా ఎంజాయ్ చేసుకుంటూ ఆడుతుంది. తనకి ఇప్పుడే కరెక్ట్ గా తెలియదు. ఇంకా అశ్వి వాళ్ళ అన్నలు అయితే భలే ఎంజాయ్ చేసిళ్ళు. మంచిగా ఎక్కడం అండ్ ఇంకో సైడ్ నుంచి జారడం. మాకైతే ఏమనిపించింది అంటే పెద్దవాళ్ళకే ఉంటే కూడా బాగుండు కదా అనిపించింది. ఆ ఫీలింగ్ అయితే వచ్చింది అన్నట్టు. మంచిగా చూడండి ఎలా జుప్పని జారుతున్నారో. ఎక్కడం, జారడం, దాంట్లో జంపింగ్ చేయడం మంచిగా అనిపించింది. మేమైతే అక్కడ నిలబడి చూసుకుంటూ ఎంటర్టైన్ అయ్యాము. అండ్ ఇక్కడ ఉన్నవన్నీ చూస్తుంటే నిజంగా గైస్ కళ్ళు తిరిగినాయి గైస్. ఎక్కాలని అనిపిస్తుంది. కాకపోతే అమ్మో ఎక్కినాక వామిటింగ్ వస్తుందేమో, అంత హైట్ ఎట్లా అని చెప్పేసి ఫుల్ భయమైంది. ఇంకా మా వాళ్ళు అయితే జాయింట్ వీల్ ఎక్కుదామని చెప్పేసి కొందరు ప్లాన్ చేసుకుంటున్నారు. నాకైతే ఈ పడవ ఎక్కాలనిపించింది కానీ ఎంత హైట్కి పోతుందో, అంత హైట్కి పోయి ఇంత హైట్కి పోతుంటే నిజంగా క్లియర్గా చూస్తూ ఉంటే మస్తు భయం వేసింది. వామ్మో ఎక్కుదాం అనుకున్నా కానీ ఇంకా ఎక్కాలనిపించలేదు. అంత హైట్కి పోతా అంటే ఆ హైట్ నుంచి పడ్డామనుకో ఎట్లుంటుందో అని ఇంకో ఫీలింగ్. అంత హైట్కి పోతే మొత్తం కడుపులు అంత ఎట్లనో అవుతుంది కదా ఇంకో ఫీలింగ్. కొంచెం భయం కూడా వేసింది గైస్. అండ్ ఇంకా 2-3 ఇక్కడ జాయింట్ ఫీల్స్ అయితే ఉన్నాయి. ఇది సంతూర్ వాళ్ళు. సో ఇంకా బయటికి వచ్చేసాం. ఇప్పుడు జ్యువెలరీ షాపింగ్, ఏదైనా ఫుడ్ అలా తీసుకుందాం అని చెప్పేసి చూస్తున్నాం. ఇక్కడ ఏదో వెరైటీగా పెట్టారు. అంటే మనం పేలాలు అంటాం కదా, వీళ్ళు ఏదో ముంత మసాలా అని అంటున్నారు. తీసుకోండి బాగుంటుంది, ట్రై చేయండి 20 రూపీసే బాగుంటుంది అని చెప్పేసి అన్నారు. సర్లే ట్రై చేద్దాం అని చెప్పేసి తీసుకున్నాం. మరీ అంత సూపర్గా లేదు, మరీ అలానే బాగాలేదు. పుల్లగా బాగానే ఉంది. కొంచెం ముంతలో వేసి కొంచెం వేడితోని వెరైటీగా ఉంటుందట. ఇది ఆంధ్ర స్టైల్ అని చెప్పారు, బాగానే ఉంది. సో ఇంకా మేము ఎక్స్ప్లోర్ చేయడం అయితే అయిపోయింది. అందరం అయితే ఇక్కడ కూర్చున్నాం. ఎందుకు కూర్చున్నాం అంటే అంతమంది కట్టకట్టుకొని పోయినాం కదా,
ఒక్కరు వెనుక ఒక్కరు రావాలి కదా అని చెప్పేసి కూర్చున్నాం. మా అశ్వ తల్లి అయితే వాళ్ళ అన్నలు ఇవి ఇట్లా కొమ్ములు తీసుకున్నారని చెప్పేసి నేను కూడా తీసుకుంటా అని చెప్పేసి పాప పోయి తీసుకుంది. అండ్ ఆల్సో ఈ ప్యారెట్ది కూడా తీసుకుంది. వాళ్ళ అన్నలు ఏది తీసుకుంటే అదే కావాలని చెప్పేసి చూస్తూ ఉంది, అడగలేదు. కానీ విక్కీ వెళ్ళి కొనిచ్చాడనమాట. ఇంకా వాళ్ళ బ్రదర్స్ అందరూ మంచిగా అందరి లైటింగ్స్ అయితే పెట్టుకున్నారు. చూడండి తొట్టి గ్యాంగ్ అందరూ ఎంత క్యూట్ క్యూట్ గా కనిపిస్తున్నారు కదా. సో మా మేడారం వ్లాగ్ అయితే ఇలా జరిగింది. వెడ్నెస్డే వెళ్ళి, థర్స్డే వెళ్ళి, ఇంకా ఫ్రైడే రోజు ఉండి సాటర్డే మార్నింగ్ అయితే వచ్చేసాం. సో ఇది మా కంప్లీట్ వీడియో అన్నమాట. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ బాయ్.